అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ బీన్స్ ఎప్పుడైనా చూసారా? ఈటిని యార్డ్ లాంగ్ బీన్స్ అంటారండి. అంటేనండి బాగా పొడవైన చిక్కుడుకాయలు అనండి యార్డ్ లాంగ్ బీన్స్ అంటే. చూసారా? ఈ రైతు తన పొలానికి జీవామృతం వాడాడండి బాగా. ఇకపోతే ఈ పంట పండడానికి కావాల్సిన నేలలేంటంటే, నీరు తక్కువగా ఉండేటటువంటి నేలలు, ఇసుక నేలలు, ఒండ్రు నేలల్లో అయితే ఈ పంట బాగానే పండుతుందండి. ఏవండీ ఇది మన బొబ్బర రకానికి చెందిన పంటండి ఇది. ఈ బీన్స్‌ని మనం ఎక్కువగా బెంగుళూరు చుట్టుపక్కల పండిస్తా ఉంటారండి. అలాగే చూసుకున్నట్లయితే మన ఆంధ్ర, తెలంగాణలో కొద్దిగా తక్కువలో పండుతున్నాయి. కేరళ, తమిళనాడులో అయితే బాగానే పండిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఈ మణిపూరు, అస్సాము, మహారాష్ట్రలో కూడా బాగానే పండిస్తున్నారండి. ఆళ్ళు బాగా తింటారక్కడ. తర్వాత ఇది గనక మనం చూసుకున్నట్టయితే గనక ఎకరానికి 40-60 క్వింటాలు నాటు రకం దిగుబడి వస్తదండి. అలాగే 80 క్వింటాలు హైబ్రిడ్ రకం వస్తదండి. ఇది మనం విత్తిన 45-60 రోజుల్లో మొదటి కోత కోసుకోవచ్చండి. తర్వాత 3-4 వారాలకి రెండో కోత అలా 3 నెలల పాటు మనం పంట కోసుకుంటూనే ఉండొచ్చండి. చూస్తున్నారు గదా! ఈ జీవామృతం వాడటం వల్ల జీవామృతం స్ప్రే చేస్తున్నారండి ఇక్కడ మంచి దిగుబడి రావటానికి. సో, మనకి ఖర్చు చూసుకుంటే గనక ఎకరానికి 30,000-45,000 ఖర్చవుతుందండి. మార్కెట్‌లో చూసుకుంటే వీటి రేటు రూ. 50 పైనే ఉందండి ఒక్కో కిలోకి. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గనక ఒక ఎకరానికి మనకు దాదాపుగా 1,20,000 నుంచి 1,50,000 పైగా ఆదాయం వస్తదండి. మరి ఇటువంటి బీన్స్ మీరు ఎక్కడన్నా వేసున్నారా? మీకు తెలిసిన వాళ్ళు వేసుంటే గనక చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికి ధన్యవాదాలండి. ఉంటానండి.